గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మరి కాసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రానున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు అందరూ కూడా ప్రవేశపెట్టున్నారు. ఇప్పటికే దాదాపు లొంగిపోయిన మావోయిస్టులు అందరూ కూడా ఈ సభాస్థలు చేరుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న రైట్ సైడ్ కనిపిస్తున్న దాని వెనుక మల్లోజ వేణుగోపాల్ గారు ఉన్నారు. ఇటువైపు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సరెండర్ అయిన మిగతా నక్సలైట్స్ అందరూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టిన తర్వాత ఆయనతో పాటు మహారాష్ట్ర డీజీ గారు, మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీతో పాటు గచ్చిరోలి ఎస్పీతో పాటు పోలీస్ పలువురు అధికారులతో కూడా స్టేజ్ మీదకి వస్తారు. వచ్చిన తర్వాత మల్లోజ వేణుగోపాల్ గారు పిలిచి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఎందుకు ఉద్యమంలోకి వెళ్ళారు, ఉద్యమం నుంచి బయటికి ఎందుకు రావాల్సి వచ్చింది, ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, పార్టీకి ప్రజలకి దూరం అవ్వడానికి కారణం ఏంటి, ఇటీవల పార్టీ చేసిన తప్పులు ఏంటి, ఆ తప్పుల్లో అతను కూడా భాగస్వామి అయినట్టుగా గతంలో 22 పేజీలు లేఖ రాశారు. ఆ లేఖ ఎవరి ద్వారా రాశారు అంటే టోటల్గా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అనుమానాలు అన్నింటినీ విడిచిపెట్టి ఏ అనుమానాలు ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అవన్నింటినీ కూడా నివృత్తి చేయడానికి మల్లోజ వేణుగోపాల్ గారు మాట్లాడతారు. ఇప్పుడు మనం చూస్తున్న క్రౌడ్ అంతా కూడా ముఖ్యమంత్రి గారు వస్తారని తెలిసి గచ్చిరోలి ప్రజలందరూ కూడా వచ్చారు. వాళ్ళతో పాటు నేషనల్ మీడియా కూడా పూర్తిగా రావడం జరిగింది. రీజనల్ మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత అతను 45 సంవత్సరాల పార్టీకి ఏం చేశారు, పార్టీలో జరిగే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, ప్రజలకి ముఖ్యంగా ఆదివాసులకి మావోయిస్టు పార్టీ చేసిన కార్యక్రమాలు ఏంటి, తన పార్టీలో ఎందుకు విభేదాలు వచ్చాయి అనే విషయాలను కూడా పూర్తిగా వివరించే అవకాశం కనిపిస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు మాట్లాడి అమిత్ షా గారు చేస్తున్న మార్చి 31 సరికి పార్టీని పూర్తిగా కొలాప్స్ చేస్తారు, పార్టీని పూర్తిగా మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని చెప్పారు. కాబట్టి దానికి అనుగుణంగా ఏం చేస్తారు, మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సరెండర్ పాలసీ ఏ విధంగా ఉంది, వచ్చి లొంగిపోయిన వాళ్ళకి ఏ విధంగా ఆదుకుంటారనే విషయం కూడా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు చెప్తారు. దాదాపు 6 కోట్ల రూపాయల రివార్డు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా రివార్డులు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు గచ్చిరోలిలో ఇక్కడ సరెండర్ కాలనీ ప్రత్యేకంగా ఒక కాలనీ కూడా కట్టారు. ఇంతవరకు గచ్చిరోలి మహారాష్ట్ర ప్రాంతంలో ఎవరైతే సరెండర్ అయ్యారో వాళ్ళందరూ కూడా అక్కడే నివాసాలు కల్పించడం అటువంటి కార్యక్రమాలు చేశారు. మన తర్వాత కూడా సరెండర్ కాలనీ కూడా మీకు అందరూ చూపిస్తాను. ఇప్పటికే మల్లోజ వేణుగోపాల్తో పాటు ఇటీవల సరెండర్ అయిన గిరిధర్ గారు కూడా అక్కడే ప్రస్తున్నారు. దీనికి ప్రధానంగా మల్లోజ వేణుగోపాల్ గారు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఇటీవలే మల్లోజ వేణుగోపాల్ గారి భార్య కూడా సరెండర్ అయ్యారు. కాబట్టి దాంతో ఆయన రాకకి ఈజీ అయినట్టు తెలుస్తుంది. మంగళవారం రాత్రి అంటే సోమవారం రాత్రి ఎప్పటి నుంచో టాక్స్ నడుస్తున్నాయి. కానీ సోమవారం రాత్రి మల్లోజ వేణుగోపాల్తో పాటు మరో 60 మంది లొంగిపోతారని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇప్పుడు గచ్చిరోలిలో మనం ఈ గచ్చిరోలి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల లోపలికి వెళ్ళేసరికి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి వాళ్ళు రావడం, వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు. నేనంతా కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మల్లోజులతో మాట్లాడిన తర్వాత ఈ విభేదాలు ఎందుకు వచ్చాయి, పార్టీ ఏం చేసింది ప్రజలకి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలు పూర్తిగా చర్చించిన తర్వాతే ముఖ్యమంత్రి గారు ఆయన టైం ఇచ్చారు. దాంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు 9:30 రావాల్సి ఉంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మల్లోజ వేణుగోపాల్తో పాటు మరో 60 మంది సరెండర్ చూపిస్తారు. అయితే కేవలం సరెండర్ చూపించి వాళ్ళకి కావాల్సిన రివార్డులు ఇవ్వడం కాకుండా వాళ్ళకి పునరావాసం కల్పించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటివరకు సరెండర్ అయిన వాళ్ళకి సరెండర్ పాలసీ ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఇంకా లోపల ఉన్న వాళ్ళు కూడా బయటికి రావడానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టారు కూడా ముఖ్యమంత్రి గారు వివరించే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడైతే పోలీసులు ఎక్కున్నారో దానికి రైట్ సైడ్ లో మల్లోజ వేణుగోపాల్ గారు ఉన్నారు. మన రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో మిగతా మావోయిస్టులు అందరూ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మన కాసేపట్లో ముఖ్యమంత్రి గారు వస్తారు. కూడా మనం చూస్తాం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మీడియా ఉంది. రైట్ సైడ్ చూస్తుంటే పబ్లిక్ కూడా ప్రజలకు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఆదివాసీలు. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మల్లోజ వేణుగోపాల్ గారు చూద్దాం, సోను అంటే అలియాస్ సోను గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినట్టు తెలుస్తుంది. సోను అలియాస్ మల్లోజ వేణుగోపాల్ గారు దాదాపు 45 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీలో వెళ్ళిన తర్వాత అంటే ఆయన 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కొండపల్లి సీతారామయ్య గారి ప్రభావంతో ఆయన లోపలికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు ఆయన అన్నదమ్ముడు అయిన మల్లోజుల కోటేశ్వరరావు కూడా వెళ్ళారు. మల్లోజుల కోటేశ్వరరావు గారు 2010లో బిడ్నాపూర్లో జరిగిన ఎన్కౌంటర్ జరిపారు. అంటే ఇక్కడ మనకు చాలా విషయాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అగ్రవర్ణాలకు చెందిన మల్లోజుల వేణుగోపాల్ కుటుంబం పూర్తిగా మావోయిస్టు పార్టీకి పీపుల్స్ వాళ్ళకి ఎందుకు వెళ్ళింది, పీపుల్స్ వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి అనే విషయాలు పూర్తిగా వివరిస్తారు. పార్టీ తొలి నాలుగులో అంటే పార్టీకి ప్రధానంగా ఉన్న
ముప్పాల లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారు సమకాలీకుడైన మల్లోజు వేణుగోపాల్ మిలిటరీలో కన్నా ఆయన పోలిట్ బ్యూరోలోని పొలిటికల్గా ఆయన చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఆయన లెటర్లు రాయడం అభయ్ అనే పేరు మీద ఆయన పెన్ ఉంటుంది. ఆయన పార్టీకి సంబంధించిన విషయాలు ప్రజలకు తెలియాలన్నా ఆయన ద్వారానే పేపర్ ప్రకటన వస్తుంటుంది అభయ్ అనే పేరు మీద. అటువంటి మల్లోజుల వేణుగోపాల్ గారు పార్టీ నుంచి బయటకు వచ్చారంటే పార్టీకి ఊహించిన దెబ్బ అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న ఒక వర్గం ఎవరైతే తిరుపతి అని ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన ద్వారా విడ్మా మరికొంతమంది వీళ్ళందరూ ఏ విధంగా పార్టీ ముందుకు తీసుకెళ్తారా, ప్రజలు వీళ్ళకి ఏ విధంగా సహకరిస్తారనే విషయం కూడా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు ఈ పార్టీని లీగలైజ్ చేయాలి అనే అంశం అనేది నంబాల కేశవరావు గారు ఉన్నప్పుడే అది చర్చకు వచ్చినట్లుగా మనకి ఇటీవల వేణుగోపాల్కి రాసిన లెటర్ల సారాంశం తెలుస్తుంది. అంతేకాకుండా ఆదివాసీలకు జరగవలసిన అభివృద్ధిని ఎందుకు పార్టీ అడ్డుకుంటుంది, ముఖ్యంగా ఆధార్ కార్డు ఇవ్వకూడదనే విషయం కానీ, లేదా పిల్లలు ఎవరైతే ఆదివాసీ పిల్లలు ఎంత సర్కార్లో చదువుకుంటున్నారో వాళ్ళు 5th క్లాస్ చదివిన తర్వాత బయటకు వస్తే ప్రభుత్వం వాళ్ళకి యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ తిరిగి ఫస్ట్ క్లాస్ పంపడం వల్ల వేణుగోపాల్ గారు వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే పార్టీకి ఊహించిన దెబ్బని చెప్పచ్చు. ఇక్కడ గచ్చిరోలు నుండి ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళిన అబూజ్మాడ్ ఏరియా ఉంటుంది. అబూజ్మాడ్ వైపు ఇటు బాగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇంకా ప్రస్తుతం పార్టీ మహారాష్ట్రలో పూర్తిగా కనుమరుగైందని చెప్పవచ్చు. కానీ ఛత్తీస్గఢ్, అబూజ్మాడ్, అదే కాంకేర్, దంతేవాడ, మరికొంత బెల్ట్ అయిన ఏఓబి ఈ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రం ఉంది. ఖచ్చితంగా పార్టీకి ప్రజలు ఆదరిస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ మహారాష్ట్రలో క్లీన్ అయింది కాబట్టి పార్టీని ఎలా ఇక్కడ డెవలప్ చేస్తారు, అసలు ప్రజలు పార్టీకి ఎందుకు దూరం అయ్యారు, ప్రజలు ఎన్నుకున్న సమస్యలు ఏంటి, అంటే పార్టీ ఉంటేనే ప్రజల సమస్య పరిష్కారం చేసుకుంటారా, లేదు ఇప్పుడు మన ఉదాహరణకి మనం బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక ఇక్కడ ఎవరైనా ప్రజల సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలకు ఏ పార్టీ సహకారం లేకుండా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తమ అనుకుని సాధించారు. ఆ విధంగానే ఇక్కడ జరుగుతుందా, లేదా భారతదేశంలో ఉన్న ప్రజలు మరోసారి విప్లవం వైపు అవకాశం కనిపించట్లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు, పార్టీకి ఉన్న లీగలైజ్ చేసి ప్రజల్లో వెళ్ళి వాళ్ళు అంటే పార్లమెంట్ ఎన్నికల ద్వారా ముందుకు వెళ్తారా అనే అన్ని పూర్తి అంశాలు కూడా ఇక్కడ మనం చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో వేణుగోపాల్తో పాటు మరికొంత సరెండర్ అయిన 50 మంది వరకు, అందులో మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ స్టేజ్ మీదకి వస్తారు. ఎందుకు సరెండర్ అయిన తర్వాత ప్రజల్లోకి ఎలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం, పార్లమెంటరీ తరహాలో వెళ్తారా, లేదు బుల్లెట్ ద్వారా సాధించామని అనుకుంటారు. ఎందుకంటే సాయుధ పోరాటం పూర్తిగా విరమించారు కాబట్టి ఇప్పుడు పార్లమెంటరీ తరహాలో ఎలాగ ఎన్నికలకు వెళ్తారు, వాళ్ళకు ఉన్న లక్ష్యం ఏంటి, ఇంతవరకు ఉన్న ప్రజలు ఎన్నుకున్న ఏ విధంగా పంపించారు అనే విషయాలు కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. కానీ మరొక ప్రధాన సమస్య కనిపిస్తుంది మల్లోజు వేణుగోపాల్ గారికి. ఇప్పటికే పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళందరూ కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ మల్లోజు వేణుగోపాల్తో పాటు కొండపల్లి సీతారామయ్య, ముప్పాల లక్ష్మణరావు గారు, ఇటువంటి వాళ్ళందరూ, నల్ల ఆదిరెడ్డి గారు, వీళ్ళందరిని చూసి వాళ్ళ భావజాలను చూసి గద్దరు పాటలు విని వీళ్ళందరూ చాలామంది తల్లులు తమ కుటుంబాలని, తమ పిల్లల్ని పార్టీ కోసం త్యాగం చేశారు. అట్లా మల్లోజు వేణుగోపాల్ గారు రాబోతున్నారు. ఇక్కడ జరిగిన అంశాలతో పాటు చాలా వివరంగా ఆయన ప్రజలకి ఏం చెప్తారు, ఎందుకంటే ఆయన చాలా తప్పులు చేశామని కూడా ఆయన 22 పేజీల లేఖలో రాశారు కాబట్టి ఆ లేఖ అంశాలు ఎలాగున్నాయనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇంకోవైపు సీఎం గారు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు